కలిగినటువంటి గొప్ప ఆధిక్యత ఏమిటంటే, సర్వమానవాళి కొరకు ప్రభు కల్వరిగిరిలో తన రక్తమును కార్చి తన ప్రాణమును పెట్టడానికి సిద్ధపడుతూ యెరూషలేము పట్టణానికి ప్రయాణమై వెళుతున్నటువంటి ఈ పామ్ సండే కొరకు కొంత సమయాన్ని దేవుని వాక్యములో మనం ధ్యానము చేసుకుందాం. ఈ దినాన్ని మనం ఆలోచన చేస్తే దేవుడు చాలా సంబంధమే, అంటే చాలా వాక్యాలు ప్రభు ఆయన యొక్క త్యాగమును సర్వమానవాళి కొరకు ప్రభు చేసినటువంటి ప్రతి కార్యమును వివరిస్తూ ఉన్నాయి. అందులో నుంచి కొంత సమయాన్ని ఈ దినం మనము జ్ఞాపకము చేసుకుందాం. మరి చరిత్రకారులు చెబుతున్నారు, ప్రభు జనించిన తర్వాత యెరూషలేము పట్టణానికి దాదాపు ఇంచుమించు 11 సార్లు యెరూషలేము పట్టణానికి వెళ్ళినట్టుగా చరిత్రకారులు చెబుతుంటున్నారు. అయితే ఈ ప్రయాణము చివరిసారి అని చెప్పు కూడా అనేకమైనటువంటి వాక్యాలు మనకు సూచిస్తుంటున్నాయి. లూకా రాసినటువంటి గ్రంథము 19వ అధ్యాయము, లూకా రాసినటువంటి గ్రంథము 19వ అధ్యాయము 39-40 వచనాలను చూసుకుందాం. ఈ దినము అక్కడ నుంచి చూసుకుంటూ ప్రభువుని మహిమపరుస్తూ వాక్యములోనికి ప్రవేశిద్దాం. ఆ సమూహములో ఉన్న కొందరు ఇంకొంచెం ముందు 37 నుంచి చదవండి. ఆమేన్. వాస్తవంగా ఈ చివరి మజిలీ అనుకోవచ్చు, చివరి ప్రయాణం యెరూషలేములోనికి ప్రభుల వారు ప్రయాణమై వెళుతుంటున్నప్పుడు సంతోషముతో దేవుని మహిమపరుస్తూ గంతులు వేస్తూ స్తుతిగానాలు చేస్తూ, వాస్తవం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే అనేకమైనటువంటి ఖర్జూరపు మంటలను తీసుకొచ్చి దారి పొడుగున ప్రభు ఎక్కినటువంటి ఆ గాడిద పిల్ల మీద కూర్చున్నటువంటి ప్రభు నేల మీద నడవద్దు అని చెప్పి ఆ ప్రాంతం అంతా ఖర్జూరపు మంటలో పరిసి ప్రభుకు ఆహ్వానం పలుకుతూ ఓసన్నా జయము, ఓసన్నా జయమని, రాజుల రాజుకు జయము అని చెప్పి ప్రభువును స్తుతిస్తూ ప్రభుని ఆహ్వానం పలుకుతున్నారు, ఇన్వైట్ చేస్తున్నారు. వారి మాటలు చూసి అక్కడ శాస్త్రుల పరిచయాలు చూసి ఏమంటున్నారంటే, బోధకుడా ఏంది ఇంతగా వీళ్ళు అరుస్తున్నారేంది? వీళ్ళు అరుస్తుంటే మాకు చాలా డిస్టర్బెన్స్, అంటే వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు అంటున్నారు, బోధకుడా నీ సేవకు, అంటే నీ శిష్యులని మౌనముగా ఉండుమని చెప్పకూడదు అంటే ప్రభు ఒక మాట అన్నాడు. ఏమిటి ఆ మాట అంటే, ఈ ప్రజలు, ఈ బిడ్డలు వీళ్ళు స్తుతించకపోతే ఈ రాళ్ళు సైతము నన్ను స్తుతించి మహిమపరచగలుగుతాయి. మరి ప్రియ ప్రభువు సర్వమానవాళి కొరకు కల్వరిగిరిలో తన ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధమై నడుస్తున్నటువంటి ఈ యెరూషలేము ప్రయాణంలో జరిగినటువంటి కొన్ని సందర్భాలని మనం ఈ దినము జ్ఞాపకము చేసుకుందాం. వాస్తవం చూడాలంటే దేవుడు తనకు తాను అంటే దేవుణ్ణి ఆయన ప్రజల ద్వారా మహిమపరచడానికి జగతి పునాది వేయబడక మునిపే అవన్నీ ప్రణాళికలు వేసి పెట్టుకున్నాడు. ఏ విధమునైతే జగతి పునాది వేయబడక మునిపే మానవులను నిర్మాణము చేసుకొని మానవులని కలగజేసి ఆయన ప్రణాళికలో, ఆయన రక్షణ సంకల్పంలో ఉండడానికి ఎలా సిద్ధపాటు చేసుకున్నాడో, ఆ ప్రజలమైనటువంటి మన ద్వారా
ఆయన మహిమపరచడానికి జగతి పునాది వేయబడక మునిపే ఆయనలో తన ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. వాస్తవంగా చూడండి, ఒక మాట ఎక్కడ ఉందంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం నుంచి, ఈ సంకల్పమును బట్టి పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని చూసారా? దేవుడు జగతి పునాది వేయబడక మునిపే, మనందరిని కలగలేక మునిపే దేవుడు మానవులందరినీ కలగజేసి ఆయన రక్షణ సంకల్పములో ఎవరినైతే ముందుగా ఏర్పాటు చేసుకుంటాడో ఆ ప్రజలందరి ద్వారా దేవుడు మహిమపరచడానికి జగతి పునాది వేయబడక మునిపే ఒక ప్రణాళికను సిద్ధపాటు చేసుకున్నాడు. మరి యెరూషలేము ప్రయాణమై వెళ్తుంటున్నప్పుడు శిష్యులతో పాటు అనేక మంది జనం ఉన్నారు కదా, మరి వారు ప్రభువుని స్తుతించక మానగలుగుతారా? దేవుని సంకల్పం ఎప్పుడైతే జగతి పునాది వేయబడక మునిపే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక అది నెరవేరక మానగలుగుతుందా? దేవుని మాట, దేవుని సంకల్పము ఎప్పుడైనా సరే ఆగిపోగలుగుతుందా? కీర్తన గ్రంథం 89వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, ప్రభు నా పెదవుల గుండా వెళ్ళినటువంటి మాటను నేను రద్దుపరుస్తానా? నా పెదవుల గుండా వెళ్ళినటువంటి మాటను నేను ఎప్పుడైనా రద్దుపరుస్తానా? దేవుడు ఏదైనా ఒక మాట చెప్తే చేయక మాంతాడా? 34 నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా వెళ్ళినటువంటి మాటని నేను ఎప్పుడూ మార్చను. నీ కొరకు, నా కొరకు, సర్వమానవాళి కొరకు ప్రభు ఏమి చేయని ఉద్దేశించాడో అది చేయక దేవుడు మానగలుగుతాడా? ఒకవేళ ప్రభు చేస్తారంటే మానవుడు ఏమైనా ఆపగలుగుతాడా? దేవుని సంకల్పంలో తన శిష్యులతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏందయ్యా ప్రభు అని అంటే, తన యొక్క మరణ పునరుత్థానము గూర్చి ప్రభువు తన శిష్యులకు బోధిస్తుంటుండగా వెంటనే తనలో అగ్రగణ్యుడైనటువంటి భక్తుడు శిష్యుడు పేతురు గారు లేచి ఏం మాట్లాడాడంటే, ప్రభువా నీ మరణము రాకుండా అది దూరమగును గాక అన్నాడంటే, లేదు ప్రభా మీరు చనిపోకూడదు ప్రభా, వద్దు ప్రభా అని అన్నాడు. చూసారా, పేతురులో అపవాదం వచ్చి సర్వ మానవాళి కొరకు జరిగే రక్షణ సంకల్పాన్ని అడ్డుకోవడానికి పేతురు దగ్గరికి అపవాదం వచ్చింది. పేతురులో నుంచి మాట్లాడుతున్నప్పుడు ప్రభు ఒకే ఒక మాట అన్నాడు, సాతానా వెనకివో. ఒకే ఒక మాట అన్నాడు, మళ్ళీ మాట్లాడు. నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో దేవుడు మనలో ఒక విధి విధానం అంటే తనకు కావలసినటువంటి ఇష్టమైన పాత్రలుగా సిద్ధపరచుకొనుచుండగా మన జీవితంలో కూడా మన ప్రత్యర్థులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఎన్నో ఇబ్బందులు పెట్టడానికి వాళ్ళు వస్తుంటుంటారు కదా. ఇబ్బందులు పెట్టినా ఆపగలుగుతారా? కొన్ని రోజులు ఇబ్బంది పెట్టవచ్చు, కానీ చూస్తాడు
ప్రభు ఏమంటున్నాడంటే, నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా వాళ్ళని తిరిగి లేపుతానంటున్నాడు. ఎవడైనా ఉద్దేశపూర్వకంగా పడిపోతే వాక్యము తెలిసి ఏం కాదు పర్వాలేదు నా ప్రభు ఏమైతుందిలే అని చెప్పి ఒకవేళ ఉద్దేశపూర్వకముగా పాపము చేస్తే ఏమైతుంది? హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటాడు, ప్రభుని మరలా శిలువ వేసినటువంటి వారముగా అవుతాం. అంటే సర్వమానవాళి కొరకు ప్రభు ఒక మారు శిలువలో రక్తాన్ని కార్చి ప్రాణం పెడితే ప్రభు అంటున్నాడు, ఒక్కసారి నేను రక్తము కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేస్తే అంటే ఇది మొదలుకొని భూమి అంతము వరకు ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో వారికి సరిపోను క్రయధనం నేను చెల్లించాను అని అంటాడు ప్రభు. సరిపోతుందని ప్రభు చెబితే మనం ఉద్దేశపూర్వకముగా చేయకూడని పనులు చేసి దేవుణ్ణి మరలా శిలువ వేసినటువంటి వారముగా మనం ఉంటున్నాం. దయచేసి ఎందుకు ఈ మాటలను దేవుడు జ్ఞాపకము చేస్తున్నాడంటే, మనందరి జీవితము ప్రభువుని ఆసరగా చేసుకొని మన బ్రతుకులు ముందుకు నడిపించకపోతే చాలా ఇబ్బందులు పడతాం. యెరూషలేము ప్రయాణమై వెళ్ళుచుండగా తన శిష్యులను అక్కడ ఉన్నటువంటి పరిచయులు శాస్త్రులు అయ్యా మీ అరుపులను ఆపువని అంటే అక్కడ అన్నాడు, ఈ రాళ్ళు స్తుతిస్తాయి. అదే విధముగా అంటాడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే, సృష్టి యావత్తు దేవుని కొరకు మోగుతూ దేవుని స్తుతిస్తుందట. ఎప్పుడైనా సరే సృష్టి యావత్తు దేవుని స్తుతిస్తుంది అని ఎప్పుడైనా మీరు మీ మనసులో అంటే మీ మనసులో ఎప్పుడైనా ఈ ఆలోచన వచ్చిందా? ఈ వాక్యాన్ని బట్టి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 22వ వచనం, సృష్టి యావత్తు అలా దేవుని కొరకు ప్రసవ వేదన పడుతూ సృష్టి యావత్తోట దేవుణ్ణి మూలుగుతూ ఆయన స్తుతిస్తుందట. ఈ సృష్టి దేవుని స్తుతిస్తుంది. సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవరాశులు దేవుని స్తుతిస్తున్నాయి. ఎప్పుడైనా అరుచు పొద్దున ఉదయకాల సమయంలో అరుచు పిల్లకాకులైనా సరే, కొంగలైనా సరే, పిచ్చుకలైనా సరే, ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆ యొక్క అవన్నీ అరుస్తుంటుంటే మీరు ఎప్పుడైనా సరే ఎక్కడైనా చాలా ఎక్కువ అంటే ఇంచుమించు నీటి యొక్క సదుపాయాలు అంటే ఏరు కావచ్చు, చెరువు కావచ్చు, ఆ బిడ్డలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతానికి వెళితే వాటి యొక్క అరుపులు ఎంత రమ్యముగా ఉంటాయి. ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నామా? ఈ సృష్టి యావత్తు సృష్టిస్తుంది, దేవుని మహిమపరుస్తుంది, ఘనపరుస్తుంది. కానీ ఆయన స్వరూపములో కలగజేసినటువంటి నీవు నేను దేవుని మహిమపరచడానికి ఎందుకు వెనకంజ వేస్తున్నాం? ఆయన స్వరూపములో కలగజేసినటువంటి మనము, ఆయన స్వరూపములో ఉన్నటువంటి మనము ఆ జీవ ప్రదాత, ఆ ముక్తిని కలిగించేటటువంటి దేవుడు, ఆ సర్వశక్తిమంతుణ్ణి స్తుతించడానికి ఎందుకు దినమెల్లా దావీదంటాడు, ప్రభా నేను దినమెల్లా పాడిన, దినమెల్లా కొనియాడిన, దినమెల్లా నిన్ను స్తుతించిన అది తక్కువే ప్రభా. దావీదు దినమునకు ఎన్ని మార్లు ప్రార్థన చేశాడు చూడండి, ఎన్ని మార్లు చేసినా కూడా అది తక్కువే ప్రభా అని అంటాడు. మరి కనీసం మనం దినమునకు 2 లేదా ఇంకెక్కువ సార్లు ఎప్పుడైనా దేవుని సన్నిధిలో
గడపడానికి సిద్ధపడుతున్నామా? యెరూషలేము ప్రాంతానికి ప్రభు ఈ మంటల ఆదివార దినమున ప్రవేశించినటువంటి దాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు నడుస్తున్నాం కదా. వాస్తవంగా చూస్తే యోహాను సువార్త ఎందుకు ఈ సందర్భాన్ని మీకు కొంచెము వివరణలోకి తీసుకెళ్తున్నామంటే, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమై ఉన్నాయో తెలవకపోతే కొంచెం గందరగోళంగా ఉంటాయి. యోహాను సువార్త 15వ అధ్యాయము 55వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 55వ వచనాన్ని. మరియు యూదుల పస్కా పండుగ సమీపమై ఉండెను గనుక అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకొనుటకై పస్కా రాకమునిపే పల్లెటూళ్ళలో నుండి, చూసారా, ఎందుకయ్యా అంతగానో జనులు ప్రభువుని చూసి చాలా దేవుని మహిమపరుస్తూ కేకలు వేస్తూ స్తుతిస్తున్నారంటే, చరిత్రకారులు చెప్తుంటున్నారు, యేసు ప్రభు ఉన్నటువంటి ఆ దినములలో యెరూషలేములో ఉన్నటువంటి జనాభా ఇంచుమించు 2 లక్షల మందిగా ఉండొచ్చు అని అంచనా వేశారు. యెరూషలేములో యేసు ప్రభు ఉన్నటువంటి దినములలో ఇంచుమించు 2 లక్షల మంది ఉన్నారు అని అంచనా. అదే విధముగా చూస్తే పస్కా పండుగ ఆచరించడానికి పల్లెటూళ్ళ నుండి యెరూషలేముకు వచ్చినప్పుడు మరి వారు ఎన్ని లక్షల మంది ఉండొచ్చు? ఇప్పుడంటే కోట్ల మంది అంటాం. కానీ యేసు ప్రభు ఉన్నటువంటి సమయంలో యెరూషలేములో ఆ ఊరోళ్ళే, ఆ ప్రాంతపోలే ఇంచుమించు 2 లక్షల మంది ఉండొచ్చు అని అంచనా చరిత్రకారులు చెప్తారు. పస్కా ఆచరించడానికి పల్లెటూళ్ళ నుంచి వచ్చినటువంటి జనాంగాన్ని వేసుకొని ఆలోచన చేస్తే ఇంచుమించు 4-5 లక్షల మంది కంటే ఎక్కువ ఉండొచ్చు. ఆ ప్రజలందరూ కూడా ప్రభువుని మహిమపరుస్తూ ఘనపరుస్తూ యెరూషలేములోనికి స్వాగతం పలుకుతూ ఉంటున్నప్పుడు హోషన్నా జయం అని చెబుతూ ప్రభువుని స్వాగతం పలికారు. వాస్తవంగా ఆ యేసు ప్రభుల వారు గాడిద మీద ఎందుకు రావాలి? అసలు అర్థం చాలా మంది అనుకుంటారు కదా, గాడిదకు విలువ లేదు, గాడిదకు అస్సలు విలువ లేదు. మన పిల్లలు ఎవరైనా సరే పనికిరాని పనులు చేసినప్పుడు ఏందిరా గాడిదలాగా పని చేస్తున్నావు అని చెప్పి అరుస్తాం. అంటే వెలలేని దానికి విలువ లేని దానిని గాడిదతో పోలుస్తాం కదా. మన ప్రభువుల ప్రభు, రాజుల రాజు, ఆ పరమదేవుడై గాడిద మీద ఎందుకు ఎక్కి వస్తున్నాడు? ఏమై ఉండొచ్చు? వాస్తవంగా గాడిదను అంటే విలువ లేని దానికి గాడిదను పోలుస్తాం కదా. మన ప్రభు విలువ కలిగినటువంటి వాడు కదా. మన ప్రభు సమస్తాన్ని హెచ్చించినటువంటి వాడు కదా. ఎందుకు గాడిద పిల్ల మీద ఎక్కి ఉండొచ్చు? యా గుర్రం కూడా మోస్తుంది కదా, ఏనుగు కూడా మోస్తుంది కదా. గుర్రం మోస్తుంది, ఏనుగు మోస్తుంది, అవసరమైతే ఒంటె కూడా మోస్తుంది. అప్పుడు ఇవన్నీ జనాలను తీసుకొని మోయగలిగినటువంటి సాధనాలుగా ఉన్నాయి కదా. గాడిద, గుర్రము, ఒంటె, ఏనుగు, ఇంకా ఉన్నాయా? ఆ దినాలలో చూస్తే రాజు అభిషేకించడానికి, రాజు సమాధానముతో వస్తున్నాడు అనుకుంటే గుర్రం ఎక్కి రాదు.
ఒక రాజు గుర్రం ఎక్కి పరుగున వస్తే ఆ రాజు ఆ రాజ్యంతో యుద్ధం చేయడానికి వస్తున్నాడని సూచన. అదే విధముగా రాజు గాడిద మీద వస్తే సమాధానానికి సూచనగా గాడిద మీద నడుస్తారు, గాడిదకి వస్తారు. మరి మన రాజు సమాధానకర్తనా లేక యుద్ధశూరుడా? ఈ యెరూషలేము ప్రయాణానికి సమాధానంతో వస్తున్నాడు. చాలా మంది కొన్నిసార్లు ఆలోచన చేసి రకరకాలుగా తలబాదుకుంటుంటారు. ఎందుకంటే నాకు అట్టెట్లయింది, ఇట్టెట్లయింది, అదెందుకు చేశాడు, ఇదెందుకు చేశాడు అని చెప్పి ఒక మాటను పట్టుకొని, ఒక మాట వాక్యాన్ని పట్టుకొని అక్కడున్న పరిస్థితులు, స్థితిగతులు ఏమి ఆలోచన చేయరు, సంప్రదాయం ఏముంది అని ఆలోచన చేయరు అని చెప్పి, కానీ ఏం చేస్తారు? తల బాదుకుంటారు. ఇంకొక మాట చూస్తాం. జకర్యా రాసినటువంటి గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. ఇవెందుకు ప్రభుల వారు ఎందుకు గాడిద మీద ఎక్కాల్సినటువంటి? సియోను నివాసులారా మీరు బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. చూసారా, నీ రాజు మన రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, ధీరుడనై. చూసారా, గాడిద పిల్ల మీద ఎక్కి మీ యొద్దకు వచ్చుచున్నాడు. మన రాజు సమాధానపరుడు, మన రాజు నీతి కలిగినటువంటి వాడు. మన దగ్గరికి ఎలా వస్తుండట? ఉల్లాసముతో, సంతోషముతో ఆయన బిడలమైనటువంటి మన దగ్గరికి వస్తున్నాడు. ఈ ప్రవచన వాక్యము నెరవేర్చడానికి ప్రభువు గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేములోనికి తన ప్రయాణాన్ని స్టార్ట్ చేశాడు. ఎందుకు పదే పదే ఈ మాటలను ఆలోచన చేస్తారంటే, మన దేవుడు తగ్గింపునకు చాలా తను తగ్గించుకున్నాడు. మాటలు చూసాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉంది. చూసారా, ఆయన దేవుని స్వరూపమును చూసారా. ఆ వాక్యము ఎంత స్పష్టతను మాట్లాడుతుందనంటే, ప్రభుల వారు దేవుడై ఉండి ఎంతగా తగ్గించుకున్నారు. ఈరోజు ఒక మాట ఆలోచన చేస్తాం. దేవుడు ఏదైనా ఒక వస్తువుని కానీ మనిషిని కానీ కళ్ళతో కోపముతో చూస్తే ఆ కోపానికి మాడి మసైపోతుందా? ఉంటుందా? ఒకసారి చెప్పండి. దేవుడు, నా మాటలు మంచిగా మీకు అర్థమవుతున్నాయి. దేవుడు ఆయన ప్రజలమైనటువంటి మనము పలుమార్లు తప్పిపోయినప్పుడు, ఒకవేళ దేవుడు కోపముతో కన్నులు ఎర్రజేసి, మన వాడక భాషలో చూస్తే కోపముతో చూస్తే మాడి మసైపోతామా? ఉంటామా? ఏమంటారమ్మా? కానా పెళ్లి విందులో అంచుల మట్టుకు నింపి కాలు చూశాడు. ఇట్లా, బాబు నీళ్ళు తీసుకొని పోయి విందు ప్రధానికి పో అని చెప్పాడు.
ఏమైనా ప్రార్థన చేశాడా? ఏమైనా కలిపాడా? చెప్తే చూస్తేనే నీళ్లు ద్రాక్షారసంగా మారితే ఆయనకి శక్తి లేదంటారా? సర్వశక్తి కలిగినటువంటి దేవుడు తనకు తాను తగ్గించుకొని గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేములోనికి ప్రయాణం అవుతున్నాడంటే ఎంత గొప్ప త్యాగాన్ని నీ కొరకు, నా కొరకు, మన కొరకు ప్రభుల వారు అనుసరిస్తున్నారు. చాలామంది అందుకనే ప్రభు అంటున్నాడు, క్రీస్తేసునకు కలిగినటువంటి ఈ మనస్సును మీరు కలిగి ఉండుడి అంటాడు. మన మనసు ఎట్లుంటే తెలుసా? ఆదివారం మాత్రమే మన మనసు క్రీస్తేసు మనసులో, ఆదివారం మందిరానికి వచ్చే దినం మాత్రమే క్రీస్తు యేసు మనసులో క్రీస్తు బిడ్డలు. మిగతా సోమవారం నుంచి శనివారం దాకా ఎవరు బిడ్డలు? అప్పుడేముంటుంది? లోకంలో ఉందంతా చేస్తారు. ఆదివారం రాగానే వస్తున్నాము, ఆదివారం మందిరానికి వస్తున్నాము అని చెప్పి స్టార్ట్ అయిన వెంటనే స్నానం చేసి బైబిల్ పట్టుకొని మందిరానికి ప్రయాణమై వస్తున్నామంటే అప్పుడు వచ్చేసింది యేసు బిడ్డను నేను. అది ఎప్పుడు దాకా ఉంటుంది? మందిరములో నుంచి అడుగు బయట పెట్టేంత వరకే క్రీస్తు బిడ్డలు. అడిగించి మన యథావిధి ప్రభు అంటున్నాను, లేదా బిడ్డ, లేదు కుమారుడా, నా కుమార్తె, నేను ఎలా బ్రతికానో అలా మీరు బ్రతకకపోతే నా మాటలు వాస్తవం చెప్పాలంటే నేను మీ కొరకు నేను చేసినటువంటి త్యాగము వృధా అయిపోతుంది. నేను మీ కొరకు కలవరి గిరిలో నేను పొందినటువంటి దెబ్బలు కోడాల చేత నా వీపు దున్నపడింది. రాత్రికాల సమయంలో ప్రభుని తీసుకొని తన అదుపులోకి తీసుకొని ఉదయం 9 గంటల వరకు ప్రభుని కొట్టని స్థలం అంటూ లేదు. తన శరీరంలో ఎక్కడైనా గాయము లేని స్థలం లేదు. అంతగా ప్రభుని ఇబ్బంది పడితే మనందరి కొరకు కనీసం ఆయన పోలి నడుచుకోకపోతే మనమే పాటివారు. ఆయన బిడ్డలుగా చెప్పుకోవడానికి ఎక్కడైనా ఏ కోణానైనా మనకు అర్హత ఉందంటారా? లేదండి, నేను శిలను మెడలేసుకొని తిరగవచ్చు, ఉంగరం పెట్టుకొని తిరగవచ్చు, అవసరమైతే మెడల శిల వేసుకొని తిరగవచ్చు. కానీ ఆయన కలిగిన మనస్సు లేకపోతే నీవు ఆయన బిడ్డవేనా? ఆయన కలిగిన మనసు లేకపోతే ఆయన బిడ్డవేనా? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. ఎందుకు ఈ మాటలు మనని ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, మనము రూపాంతరపరచబడ్డామా, లేకపోతే రూపాంతరపరచబడకపోతే క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సు కలిగి ఉన్న వారముగా మనం అనుకుంటే, ఒకవేళ ఆ మనసు లేదు కానీ లేదయ్యా నేను యేసు ప్రభు బిడ్డనే అని అనుకుంటే ఒక్కసారి మన జీవితం ఎక్కడికి వెళ్తుందో ఒకసారి ఆలోచన చేయండి. మనం ఏమనుకుంటాం అంటే నేను క్రీస్తు బిడ్డను, బాగుంది. మరి క్రీస్తు బిడ్డను అన్నప్పుడు క్రీస్తునకు కలిగిన ఆ మంచి మనస్సు, ఆ తగ్గింపు మనస్సు, ప్రేమించే మనస్సు, ఓదార్చే మనస్సు, సహనము కలిగినటువంటి మనస్సు కలిగి లేకపోతే ఆయన బిడ్డవేనా? ఎందుకు ఈ మాటలని జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభుల వారు కలువరి శిలువపై వేలాడబడుతుంటున్న సమయంలో ఒక ఓడ అడిగాడు, ఒక ఓడ్ మాట్లాడతాడు. ఏం మాట మాట్లాడతాడంటే, నా తండ్రిని నేను వేడుకుంటే పరలోకములో నుండి
12,000 యోహా సైన్యములను పంపించగలుగుతాడు. వీరంతా నిలవగలుగుతారా? ఏలియాను తీసుకొని పోవడానికే అగ్నిరథములు పంపినటువంటి ఆ పరలోకపు తండ్రి సర్వమానవాళి కొరకు కలువరిగిరిలో ప్రాణం పెడుతున్నటువంటి యేసు కొరకు ప్రాధేయపడితే, ఆయన చూస్తే, ఆయన కోప్పడితే, కేవలం అంజూరపు చెట్టు విషయంలో చూస్తే, అంజూరపు చెట్టును శపిస్తే వెంటనే ఏ విధముగా ఆరిపోయి ఎండిపోయిందో, మరి అంత శక్తి కలిగినటువంటి వాడు, అంత మరి గొప్ప దైవికమైన శక్తి కలిగినటువంటి వాడు దేవుడై ఉండి నీ కొరకు నా కొరకు సాధువు కలిగినటువంటి సాధుగుణము కలిగినటువంటి వ్యక్తిగా ఈ లోకంలో ఉంటే, మన కొరకు కల్వరిగిరిలో ప్రాణం పెట్టడానికి సిద్ధమై నడుస్తూ యెరూషలేములోనికి ప్రయాణమై ఉంటే, ఆయనకు కలిగినటువంటి ఆ తగ్గింపు జీవితం ఉండకపోతే మనం ఆయన పిల్లలుగా ఎలా అవుతాం? తగ్గింపు మనసు కలిగినటువంటి వారు ఎలా ఉంటారో కొన్ని సందర్భాలు జ్ఞాపకం చేసుకున్నారు. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, మనుషుల పోలికగా పుట్టి దాసునంటే పనివానిగా, దాసుని స్వరూపము ధరించుకొని తను తానే ఏదైనా సేవకురాలు మందిరంలో ఇంకా దేవుని సేవ విషయంలో ఎప్పుడైనా దాసునిగా దాసురాలిగా ఏర్పాటు చేసుకొని ప్రభు పనిలో సాగుతున్నావా? తగ్గింపు మనసు లేకపోతే ఇవేమి చేయలేరు. తగ్గింపు మనసు లేకపోతే ఎలా ఉంటాడు తెలుసా? వారికి కలిగిన అందాన్ని బట్టి, అంతస్తును బట్టి గర్వపడతాడు. కానీ ప్రభు అంటున్నాడు, నాశనానికి ముందు గర్వం నడుస్తుందట. ఒకవేళ ఎవడైనా సరే, ఈవెన్ నేను కానీ మీరు కానీ ప్రపంచంలో సమాజంలో ఎవరైనా సరే ఉన్నదాన్ని బట్టి వాళ్ళు అతిశయపడి గర్వపడితే వారు పతనానికి దగ్గరగా ఉన్నటువంటి వారు. అందుకనే నీ అందాన్ని చూసి, నీ ఆస్తిని చూసి, నీ అంతస్తును చూసి, నీ బలమును చూసి ఒకవేళ గర్వపడే వాడవుగా దానవుగా నీ ఉన్నావేమో చూసుకో. ప్రభు గర్వపడ్డాడా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ద్వారా, ఈ మాట ద్వారా చూస్తే ప్రభు గర్వపడ్డాడా? ప్రభు అతిశయపడ్డాడా? దేవుడై ఉండి కూడా ఏ కోణాన ప్రభు అతిశయపడలేదు, గర్వపడలేదు. శిలువ మరణానికి ముందు ఆ గోల్గోతా పర్వతంలో, అంటే ఆ పర్వతం దగ్గరికి ప్రభువుని బంధించి వెళ్ళడానికి, పట్టుకొని వెళ్ళడానికి పటులుతూ వచ్చినప్పుడు ఆయన శిష్యుడైనటువంటి పేతురు గారు మల్కు అనేటువంటి ఒక సైనికుని చెవు నరికినప్పుడు ప్రభు ఈ సందర్భాన్ని చెప్తాడు. నా తండ్రిని వేడుకుంటే, పేతురు ఏందయ్యా నీ పని? ఎందుకు నీవు సైనికుని చెవు తెగ నరికావు? నా తండ్రిని అడిగితే నా కొరకు పరలోకములో నుంచి 12,000 యోహా సైన్యములను పంపగలుగుతాడు. కానీ అయినా కూడా తగ్గింపు జీవితం. దేవునికి ఏం తక్కువ? అప్పుడప్పుడు అంటుంటాం, అయ్యా నీ కొరకు నేను అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, అది చేశాను.
కీర్తన గ్రంథంలో అంటాడు ప్రభు, 1000 కొండలపైన ఉన్నటువంటి పశు ప్రసాదులు నాయవి కావా? నా దగ్గరికి నువ్వు తీసుకొచ్చి నీ కొరకు నేను త్రోవినటువంటి దూడను బలిగా అర్పిస్తున్నానని మాట్లాడుతున్నావు కదా. ఈ 1000 కొండలపైన ఉన్నటువంటి పశు ప్రసాదులు నావి కావా అని మనం దేవుని వల్ల మనం దేవుని విడమ కామా? ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ దేవునిది కాదా? దేవుని ఆజ్ఞ లేకుండా ఏమైనా కలిగినాయా? తగ్గింపు మనసు కలిగినటువంటి వారు ఏం చేస్తారనేది ఒక 4 మాటలు చూసుకొని ముగింపులోకి వెళ్తాం. తగ్గింపు కలిగినటువంటి ప్రభు గాడిద పిల్లనెక్కి సర్వమానవాళి కొరకు ఆయన తన రక్తాన్ని చిందించి కలువరి శిలువలో ప్రాణాన్ని పెట్టడానికి ఈ ప్రయాణమయ్యాడు ప్రభు. మరి తగ్గింపు జీవితము కలిగినటువంటి వారు ఎలా ఉంటారు? మనకు తగ్గింపు మనసు ఉందంటారా? మనకు తగ్గింపు జీవితం ఉందంటారా? ఒకవేళ తగ్గింపు స్వభావము, తగ్గింపు ఆ యొక్క విధి విధానాలు కానీ మనందరి జీవితంలో లేకపోతే ప్రభు బిడ్డలమని చెప్పుకోవడానికి ఎంత దౌర్భాగ్యులమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆదివారము నాడు ప్రభు మందిరపు ఆవరణములోనే ప్రభు బిడ్డవనుకుంటే మిగతా సమయం అంతా ప్రభు బిడ్డలు కావా? తగ్గింపు మనసు ఉన్నటువంటి వారు ఏం చేస్తారో ఒకసారి చూడండి. తగ్గింపు మనసు ఉన్నటువంటి వారు ఏం చేస్తారో చూడండి. అదే ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 11 దాకా. ప్రభు చేశాడు, మనల్ని చేయమంటున్నాడు. ప్రభు నీతిగా బతికాడు, మనల్ని బ్రతుకమంటున్నాడు. ప్రభు ఏ రోజు కూడా, ఏ సమయం కూడా అబద్ధాలు మాట్లాడలేదు. మనల్ని కూడా అబద్ధాలు మాట్లాడకుండా బ్రతకమన్నాడు. ప్రభు ఏ రోజు కూడా చెడు వినలేదు, చెడు అనలేదు, చెడు ఆలోచనలు, చెడు తలపులు తన మనసులోనికి రానివ్వలేదు. అలాగే మనల్ని కూడా ప్రభు ఉండమని చెబుతున్నాడు. ఇది తప్ప కాదు కదా. ఒకవేళ నీవు దేవుని బిడ్డవై ఉండి, బాబు స్మోకింగ్ ఆపే, డ్రింకింగ్ ఆపేనైనా బాగుండదు, నువ్వు బ్రతకాలంటే ఇది మానేయాలనైనా అని ఒకవేళ అంటే వాడు వింటాడా? ఎవరైనా సరే గయ్యాలి భార్య బాగా లవ అని అరుస్తూ ఉంటుంటే, అమ్మా అలా అరవకూడదు అని చెప్పి దేవుని బిడ్డలకు చెప్తే ఆమె వింటుందా? మంచిగా బ్రతుకు అని అంటే ఎవరు విన్నారు? అమ్మా అట్లా తిట్టొద్దమ్మా, ఇంకొంచెం గిట్ల తిట్టండి అని నువ్వు కొంచెం పోయి కొంచెం ఎంకరేజ్ చేస్తే, బా నా తోడెంత వచ్చిందని చెప్పి ఇంకొక 10 మాటలకి ఇంకొక 2 మాటలు యాడ్ చేసి 10 నుంచి 15 మాటలు మాట్లాడగలుగుతాను. చెడిపో అని చెప్తేనే వింటారు కానీ బాగుపడు అని చెప్తే ఎవరు వినరు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 11. అందుచేతను భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగునట్లు ప్రతి వాని నాలుకయు మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు. చూసారా, ఇంత చేశాడు. ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు
ఈ మాటని జ్ఞాపకం చేసుకుందామంటే గుడ్ ఫ్రైడే ముందు, గుడ్ ఫ్రైడే రోజు రెండవ మాటగా ఉన్నటువంటి ఆ ఇద్దరు దొంగలుగా చూస్తే ఎందుకు ఆ సందర్భాన్ని ఇప్పుడు పెడుతున్నానంటే మీరు ఆలోచన చేస్తారని, మీరు ఎందుకంటే మంచి ఆలోచన చేస్తారని, ఆలోచన పరులని చెప్పి ఈ సందర్భాన్ని మేము ముందు పెడుతున్నాను. ఏమి ఆ సందర్భం అనంటే, యేసు ప్రభుకు ఇరు ప్రక్కల ఇద్దరు దొంగలు శిలువ వేశారు. యేసు ప్రభుకు ఇరు ప్రక్కల ఇద్దరు దొంగలను శిలువ వేశారు. కానీ యేసు ప్రభుని ఇద్దరు దొంగలు మొదటి నుంచి ఒకడు ప్రేమించి ఒకడు ద్వేషించాడా, లేక ఇద్దరు దొంగలు మొదటి నుంచి ద్వేషిస్తూ ప్రేమలోకి నడిపింపబడ్డారా? ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మీరు మంచి ఆలోచనకర్తలు కదా. రెండో మాట గురించి చాలా మాట్లాడతారు కదా. ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేయండి. ఇద్దరు దొంగలు మొదటి నుంచి శిలువ వేసినప్పటి నుంచి ప్రభువుని హెచ్చించారా, లేక తూలనాడినారా? అయ్యో, ఆ శిలువలో జరిగినటువంటి ఇరు ప్రక్కల దొంగలు ఉన్నటువంటి ఆ సందర్భము మీ మనసులోకి అంటే మీ గమనములోనికి రావటం లేదా? మొదటి నుంచి మీరు చాలా ఆలోచనకర్తలు అనుకుంటా, ఆలోచన పరులు అనుకుంటున్నాను నేనేమో. మీరింత ఆలోచన లేని వారుగా ఉంటారా? ఆలోచన కలిగినటువంటి వారుగా ఉంటారా? అయ్యో, ముందు నుంచి ఇద్దరు దొంగలు తూలనాడారు. బైబిల్ చదవండి. ఫస్ట్ ముందు నుంచి ఇద్దరు దొంగలు ప్రభువుని ఎగతాళి చేశారు, తూలనాడారు. మరి ఆ మనసులో ఉన్నటువంటి ఒక దొంగలో ఉన్నటువంటి ఆ చెడు తలంపు ఎలా రెపెంటెన్స్ అంటే పశ్చాత్తాపంలోనికి నడిపింపబడ్డది. ప్రభువులో ఉన్నటువంటి ఆ వర్డ్, అక్కడ ఉన్నటువంటి ఆయనలో ఉన్నటువంటి తగ్గింపుతనం. ఎవరైనా సరే చివరి ఆ మరణపు అంచులో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే తన కొరకు ఆలోచన చేస్తారు, కానీ ప్రభు చేసిన ఆలోచనను బట్టి తన మనసులో పశ్చాత్తాపం కలిగింది. ఏంది ఆ మొదటి మాట చూస్తే ప్రభు దగ్గర, యేసు తండ్రి దగ్గర పలుకుతున్నటువంటి వర్డ్, మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి. యేసు క్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్న మాటలను బట్టి ఇదికేమైనా వాస్తవం. ఎవడైనా సరే మరణఛాయలో ఉండి చివరి సమయంలో ఉన్నప్పుడు తన కొరకు నన్ను విడిపించండి, అయ్యో తప్పైపోయిందో సంథింగ్ ఏదో రకమైనటువంటి ఒప్పుకొని తన బ్రతకడానికి ప్రయాసపడతాడేమో అని అనుకుంటే, తనేమో తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించండి అని చెప్పి ప్రభు పలుకుతున్నాడని చెప్పి ఆ మాటను చూసి, రెండవదిగా చూస్తే ఆ ప్రకృతిలో జరిగినటువంటి ఆ యొక్క సందర్భాలను చూసి ఒక దొంగలో పశ్చాత్తాపం కలిగింది. మరి నీవు నేను మనందరము ఆ ఇద్దరు దొంగలకు కలిగినటువంటి ఆ యొక్క మనస్సులు కలిగినటువంటి వారము మనము కూడా అలాంటి వారమే కదా. ఒకప్పుడు యేసు క్రీస్తు అంటే తక్కువ జాతి వారు కలిగినటువంటి దేవుడు. యేసు క్రీస్తు ప్రభు అంటే మన దేవుడు కాదు కదా, మన ఉన్నతమైనటువంటి అగ్రవర్ణాలకు కలిగినటువంటి దేవుడు యేసు ప్రభు కాడు కదా అని చెప్పి దూషించినటువంటి వారు దాఖలాలు లేవా?
మరి ఎలా మనలో పశ్చాత్తాపము కలిగింది? ఆయన చేసినటువంటి తగ్గింపుతనము, ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట, ఆయన చూపు, నీ చల్లని చూపు, ఆయన మాట మాట్లాడుతున్నప్పుడు ఎంత మొరటైన హృదయమైనా సరే, బండలాంటి హృదయమైనా సరే కరిగిపోతుంది. ఆయన మాటలో ఉన్నటువంటి పవర్ లాంటిది. ఆ దొంగనే వాస్తవం చెప్పాలంటే, ఇంకో మాట అర్థం చేసుకున్నట్టయితే, ఏ చిన్న చిన్న దొంగలకు శిలో మరణాన్ని వెయ్యరు. వాళ్ళెంత ఎంత క్రూరమైనటువంటి దొంగతనాలు చేస్తే శిలో మరణానికి వేస్తారో మీరు చరిత్రలో చూడండి. చాలా తప్పులు చేస్తున్నారు. అంటే ఎంత పాపిష్టి మనసు కలిగినటువంటి దొంగ మనసే మారిందంటే మన మనసులు ఎందుకు మారుతలేవు? మారితే ప్రతిరోజు నువ్వు నూతన పరచబడినటువంటి వాడవుగా, దానవుగా బ్రతుకుతావు కదా. ఎందుకు మనము రూపాంతరపరచబడ లేకపోతున్నాం? మనలో ఎందుకు తగ్గింపు మనస్సు లేకపోతుంది? ప్రభు అంటాడు, బాబు నేను నా ప్రాణం పెట్టడానికైనా నాకు అధికారం ఉంది. నా ప్రాణాన్ని తిరిగి తీసుకోవాలన్నా నాకు అధికారం ఉంది. అయినను నేను తగ్గింపు మనస్సు మీకు నేర్పించి వెళ్తున్నాను. నేను ఎలా బ్రతికానో అలా మీరు బ్రతకండి. కానీ మనమేం చేస్తున్నామంటే, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఒక కోట్ లాగా, సూట్ లాగా మనకి ఇష్టం ఉన్నప్పుడు వేసుకొని, ఇష్టం లేనప్పుడు తీసి పట్టుకేసేస్తున్నాం. అది మంచిది కాదు అని ప్రభు చెప్తున్నారు. ఇంకొక మాట చూసుకుందాం. మన కొరకు ప్రభు ఏమయ్యాడంటే, 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండియు. చూసారా, ఎందుకయ్యా గాడిదనికి యెరూషలేములోనికి ప్రయాణం అయ్యాడంటే, కోటాను కోట్ల దేవదూతల చేత నిత్యము గాన ప్రతిగానముల చేత పొగడబడుచున్న ఆ ప్రభువైన యేసు పరలోకములో బంగారు వీధులలో నడిచేటటువంటి యేసు, ఆ మహిమ సింహాసనం మీద ఆసీనుడై ఉండేటటువంటి యేసు మనలని ఉన్నత స్థితిలో నిలబెట్టడానికి ప్రభువు దరిద్రుడుగా ఆ యొక్క స్థానంలోకి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకు పదే పదే ప్రభుల వారు ఆ మాటలని, ఆ స్థితిగతుల గుండా తన జీవితాన్ని ప్రయాణం చేశాడు? అంతా మన కొరకే. ఇంకా 2 మాటలు చూసుకొని ముగింపులోకి వెళ్దాం. యెషయా రాసినటువంటి గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం. యెషయా రాసినటువంటి గ్రంథము 42వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు మరి ఎప్పుడైనా దేవుని నమ్మని వారు కానీ, నీ ఇరుగు పొరుగు వారు కానీ నీకు తారసపడినప్పుడు, ఒకవేళ వారి మీద నీకు ద్వేషమున్నా కూడా న్యాయమును కనుపరచటానికి సిద్ధపడుతున్నావా? సిద్ధపడకపోతే నీలో తగ్గింపు జీవితము లేదని స్పష్టమవుతుంది. క్రీస్తు యేసు తగ్గింపు జీవితము కలిగి ఉన్నాడు. ఆయన బిడ్డలమైన నీవు నేను
తగ్గింపు జీవితం లేకపోతే వ్యర్థము. ఇంకొక మాట చూసుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉన్న ఉంచబడినటువంటి పందెమును ఓపికతో పరిగెత్తాం. పందెపు రంగములో ఉన్నామని మనకు తెలవదా? యోబు ఒక మాట అంటాడు. ఏ మాట అంటాడంటే, నా బిడ్డలారా, భూమి మీద బ్రతికే బ్రతుకు యుద్ధకాలం కాదా? రోజు సుఖంగా ఉంటున్నావు ఆ బిడ్డ, ఏ రోజు ఏ కష్టం రాకుండా బ్రతుకుతున్నావా? యోబు అంటాడు, ఈ లోకములో బ్రతికే బ్రతుకు అది యుద్ధకాలము కాదా? కష్టపడింది సిద్ధపాటు చేయండి తినడానికి భోజనం సిద్ధపడుతుందా? కొన్నిసార్లు మనం ఎలా ఊహించుకుంటామంటే చాలా సిస్టమేటిక్గా ఊహించుకుంటాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ఇంకో మాట చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. ప్రభు కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేశాడట. ఎక్కడుంది? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక చదవండి. శరీరధారి అయిన సమయములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ 5వ వచనం చూస్తే ఇంకా ఎలా ఉంది చూడండి. ఆయన కొంచెం ముందు చూస్తే ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ మరి ఆయన ప్రార్థన చేశాడు కదా. మన కొరకు అంతగా తగ్గించుకున్నాడు కదా. ఆయన శిష్యులుగా, ఆయన బిడ్డలుగా ఆయన కలిగినటువంటి అధికారాన్ని మనకు కలగజేసి ఈ లోకానికి పంపించాడు కదా. మరి మనం ఎందుకు ఆ వెసులుబాటు ఉన్నా కూడా దానిని మనం రిసీవ్ చేసుకోలేని స్థితిలో ఉన్నాం? ఎంత మంచోళ్ళని తెలుసా? అవకాశం ఉన్నను కూడా అవకాశాన్ని చేదాచుకుంటున్నాం, కానీ రిసీవ్ చేసుకోలేని స్థితిలో మనం ఉన్నాం. చివరిగా ఒక మాట చూసుకొని ముగింపులోకి వెళ్దాం. చివరిగా ప్రభు తగ్గింపు మనసు కలిగి ఎలాంటి ఆ కార్యమును ఆయన చేయగలిగాడో ఆ మాటను చూసుకొని ముగింపులోకి వెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం చూసాం. 3వ వచనం నుంచి మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడునో యేసు శాపగ్రస్తుడని. చాలా మంది అంటారు, ఏంది అయ్యానంటే ఇప్పుడున్నటువంటి వారు అప్పుడప్పుడు వచ్చి అంటుంటుంటారు, దేవుడు అయితే శిలువ మీద 3 మేకులు ఎత్తి పిలుచుకుంటాడు అందరూ అంటున్నారని చెప్పి మనం కూడా అప్పుడప్పుడు అనలేమా? అంటాం కదా. అక్కడ ఏముంది వాక్యం?
మళ్ళీ ఒకసారి చదవండి. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడెవడును ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు చెప్తాడని అంటారు అని అంటుందా? ఎవడు అనడు అని అంటుంది, కానీ అంటాడు అని అంటే వాడెవడు? దేవుని ఆత్మ చేత అంటే దేవుని ఆత్మ చేత నడిపించేవారు, దేవుని ఆత్మ కలిగినటువంటి వారు, దేవుని బిడలైనటువంటి వారు. యేసుక్రీస్తు శాపగ్రస్తుడు అని అంటారని అన్నదా? అనరు అని ఉందా? అనరు అని. మరి ఎవరంటారు? చూసారా ఎంత గొప్ప మనస్సు, ఎంత గొప్ప దయ. ఇంకో మాట జ్ఞాపకం చేసుకుంటే ఆయనకున్నంత సహనము ఎవరికి లేదు. ఆయన పట్టించేటటువంటి దొంగ ఎదురుగానే కూర్చున్నా. కానీ దేవుడు ఏమన్నాడు? అపోస్తుడైనటువంటి యూదాని ఒక్క మాటని అన్నాడా? ఒక్క మాటన్న ప్రభు మాట్లాడా? బాబు వీడి దొంగ నన్ను పట్టించబోతున్నాడు అని చెప్పి ఒక్క మాటని అన్నాడు? మనకి ఎవడైనా అపకారం చేసినా, ఎవరైనా ద్రోహం చేసినా, చెడు ఆలోచనలు చేసినా, ఒకవేళ అది మన మనసులోకి తెలిస్తే సహనం కలిగి ఉంటాము. క్రీస్తు యేసునకు కలిగినటువంటి సహనమును మీరును కలిగి ఉండండి అని ప్రభు చెప్తే, ప్రభు మరణానికి అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు తన దగ్గరనే అదే బెంచ్లో, అదే బలలో పాలు పంపులు పొంది ఉన్నా కూడా ఒక్క మాట మాట్లాడండి. నీకు మోసం చేసిన వాడు ఉండొచ్చు, నీకు ఎగతాళి చేసిన వాడు ఉండొచ్చు, నీకు అపకారం తలపెట్టిన వాడు ఉండొచ్చు. అడొచ్చి నీ దగ్గర కూర్చుంటే నీవు కూల్గా ఉంటావా, ఎంత హాట్గా ఉంటావా, వేడిగా ఉంటావా? ఒకసారి ఆలోచించి. క్రీస్తు యేసు మనసు కలిగిన వాడా? క్రీస్తు యేసు మనసు కలిగినటువంటి వాడా? అందుకని ప్రభు ఈ మంటల ఆదివారం నాడు కూడా ప్రతిదీ ఆయన ఏది చేసినా కూడా ఆయన జీవితంలో నుంచి నేర్చుకోవడానికి మనకు మాదిరిగా ఉంచిపోయాడు. క్రీస్తు ఎంత తగ్గింపు జీవితం అంటే చూడండి, ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి రావడం ఏందండి? ఆయన దేవుడై ఉండి, ఆయన సింహాసనాసీనుడై ఉండి, కోటాను కోట్ల దేవదూతల చేత నిత్యము ఆ మహిమ సింహాసనం మీద కూర్చుండి ఆరాధించబడుతున్నటువంటి వాడు ఒక దీనుడుగా, దాసుడుగా ఆయన స్వరూపంలో, మన స్వరూపంలోకి రావడం ఏంది? ఆయన తగ్గించుకొని మాట్లాడడం ఏంది? ఎంతగా ఏ రోజే అసలు ఆ శిలువ మరణానికి అప్పచెప్పుకోవడానికి జయోత్సాహంతో, సంతోషంతో యెరూషలేము ప్రయాణమయ్యాడు. మనం అవుతామా? నాకు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి అంటేనే నానా యాతనలు పెడతాం. క్రీస్తు యేసునకు కలిగిన తగ్గింపు మనసు ఉంటే ఒక మాట చూసుకొని ముగింపులోకి వెళ్దాం. మత్తయి సువార్త 28 మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. 20వ అధ్యాయం 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుట
పరిచారము చేయించుకుంట కంటే పని చేయించుకోవడానికి, బట్టలు వేయడానికి, చెప్పులు తొలగించుకోవడానికి, ఇంకా రకరకాలుగా, ఇంకా మన వాడుక భాషలో చూస్తే తనకు పరిచర్య చేయించుకోవడానికి ప్రభు ఈ లోకానికి రాలేదు, కానీ పరిచారము చేయుటకే ఖైదనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చనని చెప్పాను. మనమేమంటాం? మందిరానికి వస్తే ఇక్కడ వెళ్తే పరిచారం చేయించుకోవడానికి చూస్తామా, చేయడానికి ఇష్టపడతామా? భోజనాలు చేస్తుంటే భోజనం అమ్మ నేను ప్లేట్ తీసుకెళ్ళాలి, లేదంటే మీరు తీయండి అని అంటామా? యేసుప్రభు అంటున్నాడు, అయ్యా నా కుమారులారా, నా కుమార్తెలారా, నేను పరిచారము చేయడానికి వచ్చాను కానీ చేయించుకోవడానికి రాను. దేవుడై కానీ మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించి. దేవుడు ఇంకా చెప్పుకుంటూ పోతే మన రాజు నీతిగల రాజు, మన రాజు ఉల్లాసముతో నీతితో గాడిద పిల్లనెక్కి యెరూషలేములోనికి ప్రయాణమవుతుంటున్నప్పుడు ఎవరి కోసం వస్తున్నాడు? మన కొరకే, నీ కొరకే, నా కొరకే. ఈ మాటలు మనము ధ్యానించి క్రీస్తు యేసునకు కలిగిన ఈ తగ్గింపు మనసు మనలో లేకపోతే ఆయన బిడ్డలము అని చెప్పుకోవడానికి మనము అర్హులము కాము. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును కాక.